ఏదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే వైసీపీ పార్టీలో వలసలను నివారించలేక జగన్మోహన్ రెడ్డి రెండు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటే తాజాగా మరికొంతమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నెల్లూరుకు చెందిన కొంతమంది కీలక నేతలు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఆల్రెడీ టీడీపీ అధినేతతో సమావేశమయ్యారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దాదాపుగా నెల్లూరులో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పొచ్చు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, లేదా ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, ఇలా పెద్ద రెడ్లందరూ కూడా ఎప్పుడైతే సైకిల్ ఎక్కారో ఆటోమేటిక్గా నెల్లూరులో వైసీపీ పార్టీ తుడుచుకుపోయింది. కొద్ది గొప్ప ఉన్నటువంటి మంత్రిని, మాజీ మంత్రి అనిల్ కుమార్ని ఎక్కడికో పక్కకు దోచారనుకున్నది అది వేరే విషయం. అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడు, అలాగే విధేయుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన కూడా తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్త ఇప్పుడు నెల్లూరునే అతలాకుతలం చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారితో రహస్యంగా సమావేశమయ్యారనే వార్త కూడా ఉంది. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. టీటీడీఓ ధర్మారెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చక్కబెట్టిన వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. అయితే ఎందుకు మరి అంత విధేయుడిగా తప్పుకుంటున్నారంటే, వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రాజ్యసభ కాకుండా నెల్లూరు లోక్సభ నుంచి పంపాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి కూడా ఆయన ఓకే చేశాడు. బట్ అక్కడ నెల్లూరులో ఎమ్మెల్యేల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరితే దాన్ని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించాడు. సో తన కాన్స్టిట్యున్సీ పరిధిలో, తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యేల మార్పు విషయంలో జగన్మోహన్ రెడ్డి నిరాకరించడంతో మనస్తాపం చెంది పార్టీ మారాలని నిర్ణయించుకున్నాడు. పైగా వైసీపీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి, దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంది కాబట్టి మారే ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అదైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇకపోతే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే కొద్దిగా హిస్టరీ ఉన్నటువంటి ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ అంటే. సో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పూర్తిగా నిరాకరించడంతో, ఒంగోలు ఎంపీ ఇచ్చేందుకు పూర్తిగా నిరాకరించడంతో ఇప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని కొంతమంది నేతలతో జరుపుతున్నట్టుగా సమావేశాలు, చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఇకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి, నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదార ప్రభాకర్ రెడ్డిని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్గా పంపాలని చెప్పి చూశారు, ఎమ్మెల్యేగా పంపాలని చెప్పి చూశారు. బట్ ఆయన కూడా వైసీపీ అధిష్టానం పట్ల వ్యతిరేకతతో ఉన్నాడు. ఆ సీట్ల పట్ల తనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పి తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. అంటే అటు కోటమిరెడ్డి అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి, వీరు ముగ్గురు కూడా ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారనే వార్త నెల్లూరులో ఒక ప్రకంపనలు పుట్టిస్తుంది. ఖచ్చితంగా ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ. అటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఇటు లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి, వీరిరువురు కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారతారని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతుంది. పాపం బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనకు టికెట్ ఇప్పించడం కోసం శతవిధాల ప్రయత్నం చేసిన అన్ని ప్రయత్నాలు బెడుచుకుంటాయి. మరి రీజన్ అయితే తెలియదు కానీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు మాత్రం ససేమిరే అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో బాలినేని కూడా ఒకంత అలకతోనే ఉన్నాడు. అయితే ఆయన జనసేన వైపు చూస్తున్నాడని చెప్పి కొన్ని ఊహాగానాలు, లేదా తెలుగుదేశం పార్టీ గానా డోర్లు తెరిస్తే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళొచ్చు అని చెప్పి అది కూడా కొంత ఊహాగానాలు ఉన్నాయి. ఏది ఏమైనా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకపోతే తాను కూడా ఎదురు తిరుగుతానని చెప్పి గతంలోనే చెప్పాడు. ప్రస్తుతానికైతే ఆ సందిగ్ధంలో ఉన్నాడు. ఏ విషయం బయటికి చెప్పలేని పరిస్థితి. బట్ అసంతృప్తి అయితే బాలినేనిలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి పోటీ చేస్తాడని అయితే ఎవరు అనుకోవట్లా. ఎందుకంటే ఆ స్థాయిలో అసంతృప్తి ఉంది. అసంతృప్తుల సంగతి కాసేపు పక్కన పెడితే పార్టీ మునిగిపోయే పరిస్థితి కదా. జగన్మోహన్ రెడ్డి ఇంకా 12-13 మంది ఎంపీలను ప్రకటించాల్సి ఉంది. 25 మందిలో 11-12 ప్రకటించాడు. ఇంకా 13 దాకా ప్రకటించాలా. ఎందుకు ప్రకటించలేకపోతున్నాడంటే అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేకేగా బొత్స ఫ్యామిలీకి గొంపగొత్తుగా 3 ఇచ్చేశారు. బొత్సాకి ఇచ్చారు, అలాగే ఆ భార్యకి ఇచ్చారు, అలాగే ఆయన మేనల్లుడికి ఇచ్చారు. మొత్తానికి గొంపగొత్తుగా ప్యాకేజీ లెక్కలు ఇచ్చేశారు. ఎందుకని వాళ్ళు పెట్టుకునే స్తోమత ఉంది కాబట్టి అక్కడ టికెట్లు వాళ్ళకి ఇచ్చేశారు. వేరే ఎవడో పెట్టడానికి రావట్లేదు, ఎందుకంటే మునిగిపోయే నావ కాబట్టి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా నెల్లూరు రాజకీయాలు అయితే ఒక ప్రకంపనగా మారాయి. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి టీడీపీలోకి, హైదరాబాద్లో చంద్రబాబుతో భేటీ, తాజా రాజకీయ పరిస్థితులపై మంతనాలు. వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా టీడీపీలోకి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి కూడా, ఆవిడ కూడా వైసీపీ పార్టీలో ఉంది. ప్రస్తుతానికి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉంది. అయితే దీనికి కూడా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో ఇరువురు చేరాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అన్నిటికీ మించి చంద్రబాబు గారితో భేటీ అయ్యారనే వార్త మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత
నమ్మకస్తుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నేను ఇందాకే చెప్పా, ఆ టీటీడీఓ ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని, ఆ న్యాయ వ్యవస్థలోని కొన్ని లొసుకులను అడ్డం పెట్టుకుని చేయాల్సిన కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాన పాత్ర వహించాడు. అలాంటి ఆయనకు అన్ని లూప్ హోల్స్ అన్ని కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. అలాంటి వ్యక్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకు రావాలనుకోవటం, జగన్మోహన్ రెడ్డికి మరింత తీవ్ర ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఈ గత చరిత్ర ఎక్కడ బయట పెడతాడని సగం భయం. అది సరే, వెళ్తే వెళ్ళాడు, అది వేరే విషయం. ఆయన చరిత్ర అంతా ఈయనకి తెలుసు కాబట్టి ఎక్కడ బయట పెడతాడనే ఒక భయం కూడా జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఏది ఏమైనా ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా ఆ నిర్ణయం తీసేసుకున్నాడు. ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఈసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానం నుంచి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు. అయితే మొదట్లో కొద్దిగా సుముఖంగా ఉన్నప్పటికీ కూడా తరువాత జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల కొంచెం వ్యతిరేకత వచ్చింది. అలాగే స్థానికుల ఇతర టికెట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మార్చేయటం, అలాగే వీళ్ళు చెప్పిన అంశాలు ఏవి కూడా పరిగణలోకి తీసుకోకపోవటం, జగన్మోహన్ రెడ్డి కలిసి అపాయింట్మెంట్ అడిగే పరిస్థితి కూడా లేకపోవటం, అన్నిటికీ మించి ఒక్కొక్కరు కీలక నేతలు, నెల్లూరులో కీలక నేతలందరూ కూడా బయటకు వెళ్ళిపోవటం, ఎవరైతే పెద్దరెడ్లుగా చెప్పుకునే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బయటికి రావడం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ బయటికి రావడంతో దాదాపుగా వైసీపీ తుడుచుకుపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేనున్న పెద్దగా ఇదేమీ లేదు కాబట్టి నేను కూడా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని, పార్టీ ఇప్పుడే మారితే బెటర్ ఏమో అన్న ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నట్టుగా తెలిసింది. ఇక టీటీడీ సభ్యత్వానికి త్వరలోనే రాజీనామా. ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి. ఒంగోలు, నెల్లూరు ఎంపీలు, అలాగే మాగుంట ఆదాలత్ కూడా ఇదే బాట అని చెప్పి ఒక వార్త అయితే రావడం జరిగింది. అంటే మొత్తంగా వీరు ముగ్గురు కూడా పేరున్న నేతలు, కీలక నేతలు, అత్యంత కీలక నేతలు. ఇందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే నేను ఇప్పుడే చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో బాగానే ఉన్నాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా అత్యంత విధేయతగా వ్యవహరించిన వ్యక్తే. బట్ ఈ విధేయత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వల్ల దెబ్బతిన్నాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, నియంతృత్వ పాలన సాగించడం, ఇవన్నీ కూడా వీరికి మింగుడు పడని అంశం. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా పంపాలి, లోక్సభకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నెల్లూరు నుంచి స్థానిక ఎమ్మెల్యేల విషయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట జగన్మోహన్ రెడ్డి అన్న అక్కడ వారికి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. లేకపోతే ఒకవేళ వెళ్తురేమో అక్కడ మనస్పర్ధలు వచ్చాయి. దాంతో ఇక నేను తప్పుకోవడం బెటర్ అని చెప్పి ఆయన టీడీపీ అధినేతను కలిసినట్టుగా తెలిసింది. ఏది ఏమైనా వీరందరూ కూడా సైకిల్ ఎక్కితే ఖచ్చితంగా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయం. ఇప్పటికే జనసేన పొత్తులో మంచి ఊపు మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇవన్నీ కూడా అదనపు బలంగా మారనున్నాయి. ఒకప్పుడు క్లీన్ స్వీప్ కడప తర్వాత కడపగా చెప్పుకునే నెల్లూరులో ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు మీద క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా అయితే కనపడుతుంది.